300 కేసులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దళితులపైన పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో రైట్, ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ యాక్టివిస్ట్ కిరా కార్పి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అంటే చాలా శ్రమించినటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలంటే ప్రతి స్టూడియో కావచ్చు, లేదంటే ఏదైతే పూర్తిగా అంటే ఎక్కడికక్కడ కూడా ఆయనకు సంబంధించిన ఆయనకు తోచినంత వరకు ఆయన చేసేంత వరకు కూడా నెల్లూరు ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైనా కానీ పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది, ఏం చేయొచ్చు, పేదలకు ఏ విధంగా, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది, రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది చాలా అంశాలు కూడా ఆయన ప్రశ్నిస్తూ ఆయనదైన శైలిలో జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, రోజాను కావచ్చు, లేదంటే వైసీపీ నేతలను చీల్చి చెండాడినటువంటి వ్యక్తి కిరా కార్పి. సో ఇప్పటికి కూడా ఆయన టీడీపీ నేతలతో సన్నిహితంగా ఉండి అసలు ఏం జరుగుతోంది, ఏంటి అసలు రాష్ట్రంలో, అదేవిధంగా రోజా చాలా ఆయనకు పరిచయస్తురాలి. ఎందుకంటే జబర్దస్త్లో కూడా ఆమె జడ్జిగా ఉండడం, ఈయన స్కిట్లు వేయడం. సో నిజంగా కూడా అన్ని విషయాలు తన గురించి తెలిసినటువంటి పరిస్థితి. ఆర్పి గారు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఆర్పి గారు నమస్తే అండి. నమస్కారం అన్నయ్య. ఏంటి అసలు ఇప్పుడు మొన్న ఈ మధ్య 2-3 రోజుల క్రితం ఏదైతే రోజా గారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దళితుల పైన దాడులు ఎక్కువైపోయాయి, దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు, ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఏంటి అసలు మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కోకొల్లలు దాదాపుగా 3300 దళితుల పైన దాడులు జరిగాయి. తెలిసినవే అవి, తెలియని ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 మధ్యలో 6000కు పైగా దాడులు, 188 మంది దళితుల మీద కూడా హత్యలు జరిగాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మన ఎమ్మెల్సీ అనంతబాబు తన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. రెండోది మాస్కులు అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ గారిని కూడా పిచ్చోడు అనే ముద్ర వేసి ఆయన్ని హత్య చేశారు. అదేవిధంగా అమరావతిలో కూడా రైతులు ఆందోళన చేసేటప్పుడు కూడా చాలామంది దళిత రైతులను కూడా 1000 మందిని జైల్లో పెట్టి హింసించారు. అదేవిధంగా ఒంగోలులో గిరిజన యువకుడు నవీన్ అనే ఒక అబ్బాయి నోట్లో మూత్రం పోసి అతను అవమానించడం జరిగింది. అదేవిధంగా ఒక వరప్రసాద్ అనే ఒక వ్యక్తి అతను ఏం చేశాడంటే అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ప్రశ్నించిన దానికి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి శిరోముండనం కూడా చేయించారు, గుండు గీయించారు, అతను అవమానించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక ఆవిడ మీద అత్యాచారం చేసి ఆవిడని కిరాతకంగా హత్య చేయడం కూడా జరిగింది. ఇవి 1 కాదు 2 కాదు, కోకొల్లలు ఉన్నాయి చెప్పుకుంటూ. అదే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అరాచకాలు ఆగడం లేదు, దళితుల పైన దాడులు. మొన్నటికి మొన్న మనం చూసాం కదా, గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబు, ఆయన కూడా ఒక దళితుడు, ఆయన పైన ఇప్పటికీ దాడి జరిగింది. అంటే వాళ్ళ అధికారంలోకి లేకపోయినా కానీ దళితుల పైన దాడులు. ఇప్పుడు అంతెందుకు, ఒక చిన్న విషయం, మాచర్ల నియోజకవర్గంలో కూడా పిండెల రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పాపం ఒక అడ్డొచ్చిన వ్యక్తిని కొట్టి బయటికి వెళ్ళి దళిత మహిళల మీద దుర్భాషలాడి విపరీతమైనటువంటి బూతులు తిట్టి అక్కడి నుంచి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళినటువంటి చరిత్రను కూడా మనం ఆ టైంలో కూడా లైవ్ లో చూసాం. ఇంకా అంతకన్నా తాత్కారం ఏది ఉండదు. లోపలికి రావడం, అతన్ని కొట్టడం, ఈవీఎం మిషన్ పగల కొట్టడం, బయటకు వచ్చిన ఒక దళిత మహిళని విపరీతంగా దూషించి దుర్భాషలాడి అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 1, 2 అని కాదు, కొన్ని వందలు మనం ఉదాహరణ చెప్పొచ్చు. ఈరోజు నేను ఒక చక్కటి ప్రశ్న మన ఆర్కే రోజాని ప్రశ్నిస్తున్నాను. నేను ఈరోజు బైకులు తగలబెట్టారు, నగరిలో మన దళితుల మీద ఆ విధంగా విరుచుకుపడుతున్నారని చెప్తుంది కదా, ఒకదానికి సాక్ష్యం లేదు. ఒకవేళ సాక్ష్యం ఉంటే నువ్వు ఎవరిని పరామర్శించావు, ఎక్కడ దెబ్బలు తగిలినాయి, ఎక్కడ బైకులు తగలబెట్టినారు, అవి ఎవరు తగలబెట్టారు, ఏమీ సాక్ష్యాలు ఉండవు. మంచిగా రెడీ అయ్యి మైకు పట్టుకొని ఏదో ఒక విల్లానో లేదా ఒక డూప్లెక్స్ హౌసో లేదా ఒక ఫామ్ హౌస్లో కూర్చొని సాక్షి రిపోర్టర్ పిలిపించుకొని ఆయన మైక్ ఎంత పొడవు మూతి ఎక్కడ పెడితే అది పెట్టుకొని అడ్జస్ట్ ఏ సాక్ష్యాలు ఏవి, ఎక్కడున్నాయి, ఎవరిని విమర్శిస్తున్నావు, ఎవరిని పరామర్శించావు, పరామర్శించిన లిస్ట్ ఎక్కడ, వాళ్ళు ఏమైపోయినారు? సాక్షి అంటేనే ఆత్మసాక్షి మనస్సాక్షి రెండూ లేని ఛానల్ అది. రెండో పాయింట్ ఒకటి నేను అడుగుతున్నా, ఇదే విధంగా ఆవిడ
గత 2.5 సంవత్సరం పాటు ఆవిడ కల్చర్ మినిస్టర్ గాను, టూరిజం మినిస్టర్ గాను, యూత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కూడా పనిచేసినప్పుడు కోవూరుకు సంబంధించినటువంటి ఒక దంపతులు వాళ్ళ చిన్న పాపను పట్టుకొని ఆ, సాధారణ మెట్ల మార్గం కూడా నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక పులి వచ్చి ఆ పాపను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో అందరూ బాధపడ్డారు, చాలా మంది భయపడ్డారు, అది వాస్తవం. కానీ అదే రోజు అక్కడే నగిరి తిరుపతికి సంబంధించిన అమ్మాయి అంటది, నగిరికి సంబంధించినటువంటి శాసనసభ్యురాలు క్యాబినెట్ మినిస్టర్గా 3 హోదాల్లో ఉన్నటువంటి 3 శాఖల్లో ఉన్నటువంటి ఇదే రోజా ఆ రోజు ఆ బిడ్డని ఆ పులి పట్టుకెళ్ళిపోతే కిరాతకంగా ఆ బిడ్డని చంపేస్తే తల్లిదండ్రులు ఓదార్చిందా? ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టిందా? నేను ఇంకొక క్వశ్చన్ సూటిగా ప్రశ్నిస్తున్నా ఆర్కే రోజాని. ఈ రోజు దళితుల మీద ఇన్ని జరుగుతున్నాయి అంటున్నావు కదా, నీ పరిధిలో జరిగినటువంటి ఒక పులి దాడిలో చనిపోయిన ఒక పాప గురించి ఆ తల్లిదండ్రులు ఆ విధంగా ఏడుస్తా ఉంటే కోవూరు శాసనసభ్యుడు అప్పటికి కోవూరు శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి విచక్షణ జ్ఞానంగా ఏం మాట్లాడాడంటే, నాకు ఆ తల్లిదండ్రుల మీద డౌట్ ఉంది, నేను ఆ తల్లిదండ్రులను సందేహిస్తున్నాను, నాకెందుకు ఆ తల్లిదండ్రులే ఏదో డ్రామా ఆడుతున్నారని చెప్పాడు. ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డని తిరుమల మెట్ల మీద తీసుకెళ్తున్నాగా పులికి ఆహారంగా పెడతారా? ఇది ఎంతవరకు సమంజసం? దాన్ని నువ్వేమన్నా ప్రశ్నించావా? దాన్ని ఏమన్నా ఎదిరించావా? ఇవన్నీ పక్కన పెట్టు. ఏదో ఒక చిన్నపాటి సమ్మేళనంలో అందరూ పాటు ఉన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో పట్టుకొని నేనేం ఎస్సీ ఎస్టీని కాదు, నువ్వేమో దూరంగా